హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి మనకి చాలా రోజుల నుంచి ఈ న్యూస్ అయితే ఉన్ ఉంది. ఈరోజు మనకి ఆంధ్రప్రభలో మనకి వచ్చే నెల డీఎస్సీ అనైతే ఇవ్వడం అయితే జరిగింది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. మనకి 2500 పోస్టులతోటి డీఎస్సీ నోటిఫికేషన్ అని మనకి 2 డేస్ బ్యాక్ అయితే ఇచ్చారు. మరి ఈరోజు ఈ పెం ఆంధ్రప్రభ పేపర్‌లోనేమో 10,000 పోస్టులతో నోటిఫికేషన్ అని మనకివ్వడం అయితే జరిగింది. ఈ ఏడాది 9,000 మంది రిటైర్డ్ అవుతున్నారంట. ఈసారి ఆంగ్లము, కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష అనైతే ఇయ్యడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు వచ్చే డీఎస్సీలో మాత్రము ఖచ్చితంగా ఆంగ్లము, కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఒక పేపర్‌గా అయితే పెట్టేటట్టయితే కనిపిస్తుందండి. చాలామంది అడుగుతున్నారు. మనకి ఆల్రెడీ టెట్‌లో ఇంగ్లీషు ప్లస్ కంప్యూటరు ఉంది కదా! మళ్ళీ ఎందుకు పెడుతున్నారు డీఎస్సీలో అనైతే చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. అవునండి. టెట్‌లో ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అనేది మీరు ఈ విషయాన్నయితే ప్రభుత్వం దృష్టికైతే తీసుకొని వెళ్ళండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి నోటిఫికేషన్ విడుదల కాకముందే మీరు కొన్ని విషయాలైతే గవర్నమెంట్ దృష్టికైతే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే నార్మలైజేషన్ మెథడ్ ఒకటి మనకి ప్లస్ ఈ కంప్యూటరు ప్లస్ ఆంగ్లం గురించి పరిజ్ఞానం ఈ పేపర్ అనేది యాడ్ చేయొద్దు. మాకు ఆల్రెడీ టెట్‌లో పెట్టారు కాబట్టి మళ్ళీ ఎందుకు పెట్టడము అని చెప్పేసి మీరైతే ఒక అప్లికేషన్ అయితే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు కూడా దాన్ని చెక్ చేసి పెట్టాలా? వద్దా? అనేది కూడా ఆలోచిస్తారు. మనకి పోయినసారి కూడా లేట్ చేశారు. ఈ అభ్యర్థనలు రాకపోతే వాళ్ళేం జేస్తారండి, అన్నీ యాడ్ చేసుకుంటూ పోతూనే ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరు డీఎస్సీ రాసేవాళ్ళు, ప్రతి ఒక్కరు మీకు ఈ ఉన్న ప్రాబ్లమ్స్‌ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. నోటిఫికేషన్ రాకముందే వాళ్ళు దాన్ని సరిచేసి మనకి నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఇప్పుడు తెలంగాణలో మనకి ఏ డిస్ట్రిక్ట్‌కి ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన పేపర్ అయితే పెడుతున్నారు. నార్మలైజేషన్ మెథడ్ అనేది తీసేశారు. మనకి లాస్ట్ ఇయర్ డీఎస్సీ జరిగింది. ఇప్పుడు టెట్ కూడా నార్మలైజేషన్ మెథడ్ లేకుండానే వాళ్ళకి టెట్ కూడా కండక్ట్ చేశారు. ఈ నార్మలైజేషన్ మెథడ్ వలన చాలా మందికి నష్టం జరుగుతుంది. కొంతమందికి పాజిటివ్ ఉంటుంది. కొంతమందికేమో నష్టమైతే జరుగుతుంది. అందుకనే నెగెటివ్ ఉంటుంది. అందుకనే మీరు ఆ నార్మలైజేషన్ మెథడ్ తీసేసి ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ పేపర్ అయితే పెట్టేటట్టు చేయమని చెప్పి అది ప్రభుత్వం దృష్టికైతే తీసుకెళ్ళండి. తెలంగాణలో చేస్తున్నారు గదా! అదే విధంగా మాకు కూడా కండక్ట్ చేయండి అని చెప్పండి. ఎందుకంటే మార్క్స్ కొన్ని సెషన్‌లలో ఎక్కువొస్తున్నాయి. కొన్ని సెషన్‌లో తక్కువొస్తున్నాయి. కొన్ని పాయింట్స్ తేడాతోటే చాలామంది జాబ్స్ అయితే పోగొట్టుకోవడం అయితే జరుగుతుంది. అందుకనే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికైతే తీసుకెళ్ళండి. మనకి ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి, మీరు విద్యార్థి సంఘాలతోటో, ఎవరితోటైనా వెళ్ళి ఈ విషయాన్నయితే లోకేష్ గారికి ప్లస్ డీఎస్సీ ఆఫీస్‌లో మీరివ్వండి. వాళ్ళు దీని మీద చర్య అయితే తీసుకుంటారు. దీని గురించి పరిశీలించి మనకి నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఇక చదివిందే చదువుకోవడం కాకుండా మనకి ఉన్న సిలబస్‌ని మనకి టైం కూడా లేదు కాబట్టి నిన్న టెట్‌లో ఆల్రెడీ చేంజ్ చేశారు సిలబస్‌ని కొంచెం యాడ్ అయితే చేశారు. మళ్ళీ డీఎస్సీలో యాడ్ చెయ్యము. యాజ్ ఇట్ ఈస్‌గా సిలబస్ ఉంటదని కూడా చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా అదే సిలబస్ అయితే ఉంచి మనకి అదే సిలబస్ ఉంటుంది కానీ కొన్నైతే యాడ్ చేస్తారు. ఇక ఆల్రెడీ మేము బీఈడీ చదివాము. ఇక్కడ టెట్ రాసాము. మళ్ళీ డీఎస్సీలో మళ్ళీ కలపడం ఎందుకు అని చెప్పేసి మీరు ఇదైతే వాళ్ళ దృష్టికైతే తీసుకెళ్ళండి. యాజ్ ఇట్ ఈస్‌గా మనకి డీఎస్సీ ఇంతకుముందు ఎలా జరిగిందో ఆ విధంగానే కండక్ట్ చేయమని అడగండి. అదే విధంగా కండక్ట్ అయితే చేస్తారు. మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు మార్చరు. పోయినసారి గూడా మనకి ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ పేపర్ పెట్టమనైతే అడిగాము. అయినా గానీ చేయలేదు. ఇప్పుడు ముందు చూపుతోటి మీరు వెళ్ళి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే మనకి ఫేవర్‌గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎవరు నష్టపోరు. ఏ డిస్ట్రిక్ట్ ఆహ్, ఒకే డిస్ట్రిక్ట్ ఒకే పేపర్ అని పెట్టడం వలన ఎవరు నష్టపోరు. అందుకనే ఆ విధంగా అయితే చేయాలనైతే గవర్నమెంట్ దృష్టికైతే తీసుకెళ్ళండి. ఇంకా వి చూద్దామండి 10,000 తోటైతే మనకి కొలువులనేది ఇస్తున్నారు. 2,500, 10,000 అనేది మనకి నోటిఫికేషన్ వచ్చేంత వరకైతే తెలీదు. అయితే మెయిన్‌లీ ఇప్పుడు మనకి మార్చిలో మాత్రము రిటైర్మెంట్స్ అయితే ఎక్కువగున్నాయని గవర్నమెంట్ దృష్టికైతే వెళ్ళింది. ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళయి కూడా కలిపి మనకి డీఎస్సీ ఇస్తాడా?
లేకపోతే ఇక 2500 డీఎస్సీ ఇస్తాడా అనేది మనము నోటిఫికేషన్ వచ్చేంత వరకైతే వెయిట్ చేయాలి. ఫిబ్రవరిలో మాత్రం ఖచ్చితంగా డీఎస్సీ అయితే నోటిఫికేషన్ అయితే వేస్తారు. మనకి టెట్ కీ అయితే ఫైనల్ కీ ఇంకా రాలేదు. అబ్జెక్షన్స్ రేజ్ చేశారు. ఫైనల్ కీ అయితే మనకి ఈ వీక్‌లో రావచ్చు. ఈ వీక్‌లో ఫైనల్‌కి అయిపోగానే మనకు డీఎస్సీ నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతది. స్టార్ట్ అయిన తర్వాత మనకి 45 డేస్ మాత్రమే ఇస్తారు. ఎందుకంటే ప్రతి ఇయర్ డీఎస్సీ ఏస్తామని అయితే మనకి లోకేష్ చెప్తున్నాడు. అందుకని మనకి డీఎస్సీ అయితే వస్తుంది. అది ఎన్ని పోస్టులు అనేది పర్ఫెక్ట్‌గా అయితే చెప్పలేము. 10,000 పోస్టులయితే కంపల్సరీగా ఉండొచ్చని నేనైతే అనుకుంటున్నాను. లాస్ట్ మనకి మిగిలిన పోస్టులు లాస్ట్ డీఎస్సీలో కొంతమందైతే తీసుకోలేదు గదా! ఆ మిగిలిన పోస్టులు ఇప్పుడు మనకున్న ఖాళీ అయ్యే పోస్టులు అన్నీ కలిపి మనకు 10,000 పోస్ట్‌తో మళ్ళీ మెగా డీఎస్సీ వేయాలనైతే అందరూ కోరుకుందాము. ఈ డీఎస్సీ కూడా 10,000 పోస్టులు ఒక్కొక్కసారి మనకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గూడా యాడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకనే మంచిగా పోస్టులుండి, అన్ని డిస్ట్రిక్ట్‌లలో పోస్టులుండి, మనకి మంచి డీఎస్సీ రావాలని అందరూ ప్రార్థించండి. ఇక చూడండి, మనకి ఈసారి చూడండి ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే సూచనలున్నాయి అనైతే చెప్తున్నారు. ఈసారి 10,000 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారము. 2026లో సుమారుగా 9,500 మంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ కానున్నట్లు అంచనా. వీటితో పాటు ఇప్పటికే కొన్ని ఖాళీలు ఉన్నాయి. వీటన్నింటిని కలిపి భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది. కొత్తగా 9,200 ప్రాథమిక పాఠశాలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా మార్చారంట. తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించారు. ఇందుకు అనుగుణంగా బదిలీలు చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియ అనంతరం 1,100 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ఆయా శాఖల్లో తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్‌పెక్టర్‌లను నియమించారు. ఇలా ఈ విధంగా మనకైతే 9,500 పోస్టులైతే ఖాళీ అయితున్నాయనేదైతే వాస్తవము. ఇకపై నిర్వహించే డీఎస్సీలో ఆంగ్లం, కంప్యూటర్ పరిజ్ఞానం పైన పరీక్ష ఉండేలా పాఠశాల విద్యాశాఖ భావించింది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఇంగ్లీష్, కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉపాధ్యాయునికి ఎంత అవసరమో ఈ 2 అంశాలపై డీఎస్సీలో ఒక పేపర్ తీసుకురావాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇదివరకు డీఎస్సీ కంటే సబ్జెక్ట్ పేపర్‌తోనే పరిమితం కానీ ఆంగ్లము, సాంకేతిక పరిజ్ఞానం పైన ఉపాధ్యాయులకు అవగాహన అవసరము అని చెప్పేసి ఇదైతే ఈ నిర్ణయం తీసుకోవాలని ఏపీపీ డీఎస్సీ ఇదివరకే చేపట్టిన ఉద్యోగాల్లో ఆంగ్ల ప్రావీణ్యం పైన పేపర్ ఉండేలా భావిస్తుంది. ఇదే విధంగా టీచర్లకు కూడా వర్తింపచేయాలని ప్రభుత్వము భావిస్తుంది. వచ్చే నెలలో వెలువడే డీఎస్సీ నోటిఫికేషన్ కొత్త పేపరు పై పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇంగ్లీషు ఎందుకండి, కంప్యూటర్ ఎందుకు, ఆల్రెడీ టెట్‌లో ఉంది కాబట్టి అందరూ మేము ఆల్రెడీ టెట్‌లో రాసాం కాబట్టి మళ్ళీ ఎందుకు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి అయితే ఒకసారైతే అడగండి. ఇక చూడండి మనకి ఎన్ని ఖాళీలు కా విరమణ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది చూడండి. హెచ్‌జిటిలోనేమో 6,000 మంది ఉన్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్ ఏమో 3,000 మంది. పీఈటీలేమో 500 మంది. మొత్తం 9,500 మంది అయితే ఉద్యోగ విరమణ చేయనున్నారు ఈ సంవత్సరం 2026లో. ఇంక అదే విధంగా ఇక ఈ 2 మనకి ఇష్యూస్ అనేది గవర్నమెంట్ దృష్టికైతే తీసుకెళ్ళండి. ఇంకా ఏమైనా డీఎస్సీలో ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, అవి కూడా ముందే నోటిఫికేషన్ రాకముందే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే, వాళ్ళు ఆలోచించి దాన్ని ఏ విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా మనకి డెసిషన్ అయితే తీసుకుంటారు. ఇంకంతే అండి. ఇక డీఎస్సీకి చాలామంది సిలబస్ అయితే అడుగుతున్నారు నన్ని. సిలబస్ ఆల్రెడీ ఛానల్‌లో ఉందండి. సోషల్, తెలుగు, సైన్స్ సిలబస్సు. తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి అయితే పెట్టాను. ప్లస్ ప్రీవియస్ పేపర్స్ టెట్, డీఎస్సీవి కూడా ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. అవి కూడా మీరు చూడండి. ఇక ఇంగ్లీష్ మనకి సిలబస్‌లో చేంజ్ అయితే ఏం లేదు. చేంజ్ అయితే గిన నేను సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో కామెంట్ చేయండి. ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మేము అలాంటి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాము. ఇక డీఎస్సీకి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఛానల్‌లోనేమో టెట్, డీఎస్‌కి సంబంధించి క్లాసెస్ తెలుగు, సైకాలజీ ప్లస్ కంటెంట్, మెథడాలజీ గురించి క్లాసెస్ అయితే ఉన్నాయి. సోషల్, తెలుగుకి సంబంధించి అవి కూడా మీరు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ అయితే చేయండి. మేము కొత్తగా యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేశాము. అటు తెలంగాణ, ఏపీకి సంబంధించిన టెట్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, డీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తున్నాము. కంటెంట్‌కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తున్నాం కాబట్టి ఛానల్‌ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్‌ని ఛానల్ నుంచి మీరు పొందండి. టెట్, డీఎస్సీలో మీరు విజయాన్నయితే సాధించండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.